ఆడపడుచుల్ని మీరు పూర్తిగా మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అంతేకాదు చేయూత పథకం కింద నెలకు 4,000 చొప్పున 44 లక్షల మందికి మీరు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ అంశంలో కూడా మీరు ఎక్కడ కూడా పొందుపరచకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉన్నది. మరి ఈరోజు సాగునీటి ప్రాజెక్టులో ఓటాన్ అకౌంట్లో మీరు ఇచ్చినటువంటి ఫిగర్లో దాదాపు 6,000 కోట్ల రూపాయలు తగ్గించడం వెనుక మరి మతలబు ఏంది అని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా అరకొర నిధులతోటి ఏ రకంగా మీరు మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్తారు, ఏ రకంగా మరి దానికోసం బడ్జెట్ ఎందుకు తగ్గించారో చెప్పాల్సిన అవసరం ఉంది. యావత్ బడ్జెట్ అంచనాలు 2,91,159గా చూపిస్తున్నావు. మరి దాంట్లో రాష్ట్ర ఆదాయాన్ని కేవలం 1,21,000 పై చూపిస్తా ఉన్నారు. మరి 1,21,000 చూపిస్తే గత ఏడాది ఆదాయం కన్నా 1,69,000 కోట్లు మాత్రమే ఉన్నాయి. మరి గత బడ్జెట్లో 1,69,000 కోట్లు ఉంటే మీరు 2,21,000 ఏ రకంగా చూపిస్తా ఉన్నారో మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా 52,000 కోట్ల రూపాయలు అదనంగా చూపిస్తున్నారంటే ఈ 52,000 కోట్ల రూపాయల అదనపు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందో మరి రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా 62,000 కోట్ల రూపాయల అప్పు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఏ రకంగా తీసుకొస్తారో మరి ప్రజానీకానికి చెప్పాల్సినట్టు ఉన్నది. ఇవన్నీ కేవలం అప్పుల కుప్పలుగా మార్చి ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసి రాష్ట్రాన్ని పూర్తిగా మోసం చేసి మీరు మోసపూరితమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్, అభివృద్ధికి ఎక్కడ స్థానం లేనటువంటి బడ్జెట్, అభివృద్ధి గురించి పలకని బడ్జెట్, అభివృద్ధి గురించి మాట్లాడిన బడ్జెట్. ఇది కేవలం కొడంగల్ కోసమే బడ్జెట్, ఇంకా దేనికోసం కాదు. ఇది కేవలం ముఖ్యమంత్రి గారు ప్రజా వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టి అప్పుల బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టినట్టుగా భారతీయ జనతా పార్టీ తరఫు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బీసీలను అవమానపరిచే విధంగా 56% ఉన్నటువంటి బీసీలకు 9,200 కోట్ల రూపాయలు కేటాయించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అందరినీ కాంగ్రెస్ పార్టీ అవమానించింది. ఎన్నికల సమయంలో మాట్లాడిండ్రు, బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గొప్పగా చెప్పిండ్రు. కానీ బడ్జెట్ కేటాయింపులో ఏ రకంగా న్యాయం చేసిండ్రో కేటాయింపుని చూస్తే అర్థమవుతుంది. మరొక పక్క చెప్పిండ్రు బీసీ గణన చేస్తాం, బీసీ గణన ద్వారా బీసీలకు న్యాయం చేస్తామన్నారు. ఈ బడ్జెట్ కేటాయింపులు చూసిన తర్వాత రేపు రాబో రోజులలో కూడా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అన్యాయం చేయబోతా ఉన్నదో ఇప్పటికీ అర్థమయ్యింది. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల గురించి ప్రస్తావించరు, ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి సాయం గురించి మాట్లాడరు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి పద్ధతుల గురించి దాంట్లో బడ్జెట్లో చేరుస్తారు. ఈ రాష్ట్రంలో అప్పులు తీసుకునేటటువంటి డ్వాక్రా మహిళా సంఘాల సోదరిమణులు 60-65 లక్షల మంది సోదరిమణులు బ్యాంకుల నుంచి నేరుగా అప్పు తీసుకుంటే ఆ 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్టు ఈ బడ్జెట్ పద్ధతిలో చేర్చే ప్రయత్నం చేస్తారు. అసలు ఆ 1,00,000 కోట్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? అట్లంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పద్ధతులలో తీసుకునేటటువంటి అప్పులన్నీ కూడా తీసుకొని ఇది బడ్జెట్ కింద చూపిస్తారనే అనుమానం కూడా కలుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి పద్ధతులను బడ్జెట్లో చేర్చి గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి పూర్తిగా రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉందని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పైన తీసుకున్న తీర్మానం పైన దాని మతలబేంటిదో ఎలా తెలంగాణ ప్రజలకు తేటతెల్లమైంది. ఈరోజు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ చూస్తే 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలది ఎక్కడ కూడా పక్కకు లేదు.
బట్టి బడ్జెట్ ఉట్టి మాటనే, బట్టి బడ్జెట్ ఉట్టి మాటనే. అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిన బడ్జెట్ కేవలము అధికారం కోసమే. అప్పుడు హామీలు ఇచ్చి అవన్నీ మర్చిపోయి ఈరోజు బడ్జెట్లో అందరికి అన్యాయం చేయడం జరిగింది. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, దాని ఊసే లేదు. బీసీలకు కేవలము 55% ఉన్న బీసీలకు 9,200 కోట్లు బడ్జెట్ ఎక్కడ సరిపోతుంది? అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని చెప్పిండ్రు, నిధులు కేటాయించలేదు. ఇక ఇందిరమ్మ ఇల్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కరికి కూడా 10 సంవత్సరాలు ఒక ఇల్లు రాలేదు. ఇందిరమ్మ స్కీమ్ కింద 5 లక్షల రూపాయలు ఇస్తాము, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తాము, స్థలం ఇస్తామని చెప్పి ఈరోజు దానికి కూడా ఎటువంటి నిధులు కేటాయించలేదు. ఇక R&B రోడ్ల విషయానికి వస్తే కేవలం 4,300 రూపాయలు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇక రైతుల విషయంలో ఏదైతే రైతు భరోసా ఇప్పటికీ ఏది క్లారిటీ లేదు. కనుక ఈరోజు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ఈ బట్టి బడ్జెట్ ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ది, ఇది పూర్తిగా ప్రజలకు వ్యతిరేకమైన బడ్జెట్. అప్పుడు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వము కాళేశ్వరాన్ని వాడుకున్నదో, ఇప్పుడు మూసీ నది పేరు మీద ప్రజాధనాన్ని ఈ కాంగ్రెస్ దోచుకునడానికి సిద్ధంగా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉన్నదో, వెనకటికేదో సామెత ఉన్నది, చేతగానమ్మకు మాటలు ఎక్కువ అని. అట్లనే ఉన్నది ఈయన మాటలు. కేవలం సామెతలు నుడికారాలు ఉపయోగించి కొటేషన్స్ ద్వారా నినాదాలు ఇచ్చి ఆయన ఒక ఆర్టిఫిషియల్ డాక్యుమెంట్ తయారు చేసిన తప్పించి వాస్తవ విరుద్ధంగా ఉన్న బడ్జెట్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎక్కడా నిధులు ఇవ్వలేదని చెప్పి ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డుకు 30,000 కోట్లు నిన్ననేమో తీర్మానం సందర్భంగా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం సందర్భంగా ఎక్కడ ఒక రూపాయి ఇవ్వలేదని ఆరోపణ చేస్తారు. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డుకు 30,000 కోట్లు కేటాయించారని మళ్ళీ ఆయన చెప్తారు కేంద్ర ప్రభుత్వం. అట్లనే శ్రీధర్ బాబు గారు నిన్న చెప్తారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి డబ్బులు ఇవ్వలేదని. ఇవాళ మళ్ళీ బడ్జెట్ డాక్యుమెంట్లో చెప్తారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి డబ్బులు కూడా ఇచ్చారు, అంగీకారం కూడా తెలిపారు అని. అంటే కేవలం అడ్డగోలు మాట్లాడడానికి దీన్ని ఉపయోగించుకున్నారు, ఈ ప్రసంగాన్ని ఉపయోగించుకున్నారు. కేవలం కోతల ప్రసంగం మాత్రమే, ఇది కోతల ప్రభుత్వం అని మనందరికీ అర్థం కావాల్సిన విషయం. ఇవాళ బట్టి బడ్జెట్ ఉట్టి బడ్జెట్ అయింది. తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కనీసం ప్యాచ్ వర్క్ చేస్తే రోడ్లను రిపేర్ చేయించే పరిస్థితి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. నేను ఒక సీనియర్ ఇంజనీర్ని కలిసిన కొన్ని రోజుల క్రితం. ఆయన చెప్తాండు వాస్తవంగా వాళ్ళు చేసిన ప్రతిపాదనలో ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచింది కేవలం 25%, మాకు 25%. వాళ్ళ దగ్గర వచ్చే వరకు 0 జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నదంటే ఏదో దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఈ విషయాలన్నీ బడ్జెట్ చర్చ సందర్భంగా ప్రజల ముందు చర్చకు పెడతాం. తప్పకుండా ఈ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. 62,000 కోట్ల రూపాయలు ఏ రకంగా అప్పు తీసుకొస్తారు? FRBM కింద మీ పరిమితులు ఏందో ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉన్నది. FRBM కింద నీకు ఉన్నటువంటి అర్హత ఎంత? ఏ రకంగా నువ్వు 62,000 కోట్ల అప్పు తీసుకొస్తావో ప్రజలకు చెప్పాలా. అంటే ఎంత పచ్చి అబద్ధాలతో కూడినటువంటి బడ్జెట్. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక బడాయి బడ్జెట్, అప్పుల బడ్జెట్, గొప్పల బడ్జెట్, ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్గా ప్రవేశపెట్టింది.
కేవలం 33,000 కోట్ల రూపాయల అభివృద్ధి కోసం పెట్టి 62,000 కోట్ల రూపాయలు అప్పుగా చూపిస్తున్నారు. 62,000 కోట్ల రూపాయలు ఏ రకంగా అప్పు తీసుకొస్తారు? FRBM